ఒక అందమైన తోటలో సన్నకాయల బీటల కుటుంబం నివసించేది. అమ్మ బీటల్ బుబ్బి, నాన్న బీటల్ బుజ్జి మరియు వారి 4 చిన్న పిల్లలు అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ప్రతిరోజూ వారు పువ్వుల మధ్య ఆడుకుంటూ, తేనె తాగుతూ సరదాగా గడిపేవారు. ఒక సాయంత్రం బీటల పిల్లలు తోటలో ఆడుకుంటుండగా గడ్డి మీద చిన్న చిమ్మటిలు ఏడుస్తున్నాయి. మీకు ఏమైంది? అని బీటల పిల్లలు అడిగారు. మేము విలవిల చిమ్మటిలం. సూర్యాస్తమయం అయ్యాక మేము మార్జిక్కలుగా మారి వెలుగుతాం. కాని మా రెక్కలు బలహీనంగా ఉన్నాయి అని చిమ్మటిలు చెప్పాయి. సూర్యుడు అస్తమించడం మొదలైంది. చిమ్మటిలు నెమ్మదిగా మార్జిక్కలుగా మారి వెలుగుతోంది. కాని వాటి రెక్కలు బలహీనంగా ఉండడంతో గాలిలో ఎగరలేకపోయాయి. 1-2 చిమ్మటిలు పడిపోయాయి. బీటల కుటుంబం దీన్ని చూసి చాలా బాధపడింది. నాన్న బుజ్జికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం చిమ్మటిలకు సహాయం చేద్దాం అని అన్నాడు. బీటల కుటుంబం కలిసి ఒక పెద్ద, బలమైన ఆకును తెచ్చారు. అందరూ కలిసి చిమ్మటిలను ఆ ఆకుమీద జాగ్రత్తగా కూర్చోబెట్టారు. అమ్మ బుబ్బి వాటికి తేనె చుక్కలు తినిపించింది. బీటల కుటుంబం అందరూ మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని